హాయ్ గాయ్స్, పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ఒక గ్లాస్ బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 2 స్పూన్ల సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పాల తాలికలకు కావాల్సిన పదార్థాలు: బెల్లం, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, కిస్మిస్లు, యాలకులు. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు బెల్లం వేసుకొని ఆ తడి పిండిని అందులో వేసుకొని ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని 2 కప్పుల బెల్లాన్ని 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలి. కరిగించుదాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తాలికలని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మరొక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తరువాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసి బాగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిన తర్వాత తాలికలు కూడా అందులో వేసుకొని కదపకుండా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి యాలకులు 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే ముద్ద చేసుకొని కొంచెం పెట్టుకున్న పిండిలో అందులో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా అందులో పోసేయాలి. తరువాత మనం ఇలా తాలికలు ఉడికినవి లేదా అని ఇలా చెక్ చేసుకొని చూసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి వేసి కలుపుకోవాలి. పాల తాలికలు రెడీ. ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటాయి.